జూబ్లీహిల్స్ ఎన్నిక దగ్గర పడ్డా కొద్దీ అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో రువ్వడి వెంచిండ్రు. ఇక ఎన్నికలంటే తీర్తీర్ల ఇచ్చంత్రాల ముచ్చట్లు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా. ఇక నాయకులు కూడా ప్రచారం కోసం జనాల నాణాలని రకరకాల స్టంట్లు చేస్తుంటారు. మరిగా ముచ్చట్ల మీద కూడా నజరేద్దాం పాండ్రోలా. మంత్రులు పొన్నాం ప్రభాకర్ అన్న ఉత్తమ్ కుమార్ అన్న ఇద్దరికిద్దరు పోటీలు వాడి మరి దోషలు ఎట్లా వస్తున్నారో చూస్తున్నారు అనులా. మరి ఇంట్లో సాయం అయిదామని ఇదివరకు ఎప్పుడన్నా దోషలు పోసిర్రో లేదో తెలియదు గాని ఈ ఎలక్షన్ లా 4 ఓట్లు వాడాలని జనాలు జేజేలు కొట్టాలని మాత్రం లీడర్లు ఇటువంటి పనులు బాగానే చేస్తున్నారు. యూసఫ్ కూడా డివిజన్ పరిధిలో ప్రచారం చేస్తున్న మంత్రులు శ్రీకృష్ణనగర్ ఉన్న ఈ హోటల్ కాడికి రాగానే చెఫ్ అవతారం ఎత్తి దోషలేసిర్రు. ఇక మొన్నట్లా కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ కూడా గిట్లనే దోషాలు పోసి కార్యకర్తల లోపల జోష్ పెంచిండు కదా. ఇక ఇయాల ఈ మంత్రులు కూడా గదే బాట పట్టిర్రు. ఇక వీళ్ళ కథ ఇట్లుంటే పువ్వు పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సారు ఏం చేసిండో చూడుర్రి. ఓష్నీ కథ సల్లగుండా బియ్యం జరుగుతున్న అమ్మ దగ్గరికించి షాట తీసుకొని మరి బియ్యం జరుగుతున్నాడు కదా చింతల రామచంద్రారెడ్డి సారు. మరి సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు నిలబడి ఉత్తగానే చూస్తున్నాడు గాని ఏం సపోర్ట్ చేస్తలేడు కదా. అరే అంటేనే ఉన్నాం ఒకటి ఇడవని ఏడ్చిండు కదా కిషన్ రెడ్డి సారు. బియ్యంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ రాళ్లను ఏరిపారేయమని చెప్తున్నాడు. కానీ అసలు ముచ్చట ఏంటిదంటే ఆ బియ్యం పంపిణీ చేసేది సెంటర్ సర్కారు రాష్ట్ర సర్కారే. మరి ఆ బియ్యంలో రాళ్లు ఉన్నాయంటే దానికి కారణం మీరే అవుతారని పక్క పంటున్నోళ్ళు లోపట అనుకున్నారో ఏందో తెలియదు గాని ఇవాళ యూసఫ్ కూడా డివిజన్ లా సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు ప్రచారానికి పోయిన కాడ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సారు ఇట్లా బియ్యం జరిగేటాలకు అందరూ నవ్వుకున్నారు. ఇక ఎర్రగడ్డ డివిజన్ లా మంత్రి జూపల్లి కృష్ణారావు సారు ఇంటింటి ప్రచారానికి పోతే ఈ పెద్దవ్వ ఏమంటున్నదో ఇనుండ్రి. కాదు పైసలు ఇస్తాం 4,000 అన్నోడు కాదు పైసలు ఇస్తాం 4,000 అన్నోడు ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళీ కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ బిల్లు చేస్తుంది. 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ. 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే. ఎన్నికల ముందుగా ఇచ్చిన హామీలు ఎటువైనాయి? 4,000 రూపాయల పెన్షన్ అంటిరి ఎక్కడిచ్చిర్రు? ఎన్నికల యాళ్ళొచ్చి ఓట్లు అడుగుడు తప్పితే అటంక పట్టించుకోరా అని ముఖం మీదనే నిలదీసింది. మంత్రి జూపల్లి సారు నచ్చ చెప్పే ప్రయత్నం చేసిండు గాని అవ్వ మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేసే వరకు చేతి పార్టీ కార్యకర్తలు పరేషాన్ అయ్యిర్రు. ఇక ఈ లీడర్ల కథ ఇట్లుంటే నిరుద్యోగులు ఏం చేసిర్రో చూడుర్రి. చేతి పార్టీ సర్కారు నిరుద్యోగులను నిట్ట నిలువున మోసం చేసింది కాబట్టి ఆ పార్టీని ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ఓయూ నిరుద్యోగ జేఏసీ నేతలు భిక్షాటన చేసి నిరసన చేసిర్రు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర మాకు ఓటు భిక్షేసి ఈ సర్కారుకు బుద్ధొచ్చేటట్టు చేయాలని కోరిర్రు తొవ్వంటి పోతున్న ఓటర్లను. మరిగా జూబ్లీహిల్స్ ఓటర్ దేవుళ్ళు ఈ ఎన్నికల్లో ఎవరిని కరుణిస్తారో ఎవరి మాటలు నమ్మి ఎవరికి ఓటేస్తారో చూడాలిగా. ఎంతో కొంత ఇచ్చేయండి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓటు వేయకండి అన్న సరేనా.